అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. So first message వచ్చేసి Queen of Swords చూపిస్తుంది. Queen of Swords, Ace of Swords, Ace of Wands and Ace of Swords అన్నాను. Ace of Wands, Ten of Swords, one more universe. వన్ మోర్ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. స్వోర్డ్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది రీడింగ్లో. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్. ఓకే, సో డెఫినెట్లీ టవర్ వస్తుంది అని అంటే చాలా చాలా స్ట్రాంగ్ రియలైజేషన్స్ మీకు తొందరలో అయితే రాబోతున్నాయి. హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్స్, ఏస్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్లో. ఓకే, హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్ కింద. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు మనకి రీసెంట్ రీడింగ్స్లో కూడా చాలా వరకు మీరు సరెండర్ అవ్వాలి యూనివర్స్కి. మీరు సరెండర్ అయిన తర్వాత మీకు తెలియకుండా ఆన్సర్స్ అనేది రావడము, హ్యాపీనెస్ సైడ్ వెళ్ళడం అనేది చాలా వరకు చూపించింది, రైట్? సో ఇక్కడ అదే మెన్షన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే సరెండర్ స్టేట్లో ఉంటారో అంటే లెట్ గో చేయడం అనమాట. సిచ్యువేషన్ని మీ కంట్రోల్లో కాకుండా యూనివర్స్ కంట్రోల్లో ఇచ్చేసి మీ వర్క్ మీరు చేస్తూ ఉండడం అనమాట. సో అది సరెండర్, రైట్? అంటే మీరు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా లేదు అని కంగారు కాకుండా సైలెంట్గా మీ వర్క్ మీరు చేస్తూ ఉండడం. సో మీరు కనుక ఆ సరెండర్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అని అంటే మాత్రం ఇక్కడ ఏంటి అని అంటే టవర్ మూమెంట్ అనేది జరగడము, లేకపోతే కొంతమందికి ఆల్రెడీ జరిగినది కూడా చూపిస్తుంది. ఈ టవర్ మూమెంట్ జరిగినప్పుడు ఏంటి అని అంటే సడన్ రియలైజేషన్స్. అంటే ఈ సరెండర్ మూమెంట్లో ఒకవేళ మీరు మెడిటేషన్ అలా చేస్తూ ఉన్నారు అని అనుకోండి, మెడిటేషన్లో మీకు ఆన్సర్స్ అనేది దొరకడం, కొంతమందికి తెలియకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ రావడము, ఏదో మీరు సోషల్ మీడియాలో తెలుసుకోవడము, వీడియోస్లో తెలుసుకోవడము, లేకపోతే ఏదైనా చదువుతున్నప్పుడు, లేకపోతే ఈ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారంటే వాళ్ళు వచ్చి మీకు కన్వే చేయడము, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదో మీకు తెలియబోతుంది అన్నది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, ద టవర్ మూమెంట్తో. అండ్ స్పెషల్లీ ఇక్కడ టవర్ చూపిస్తుంది కాబట్టి ఏంటి అని అంటే ఇది బిలీఫ్. మీరు ఏదైతే ఇంతవరకు నమ్మి ఉన్నారో అది ఒక పర్సన్ గురించి అయ్యుండొచ్చు, రిలేషన్షిప్, లేకపోతే సిచ్యువేషన్కి సంబంధించి, వర్క్ గురించి ఏదైనా అయ్యుండొచ్చు మీ లైఫ్లో. సో దానికి సంబంధించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఒక టైప్ ఆఫ్ బిలీఫ్తో ఉన్నారు అని అంటే అది బ్రేక్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ సరెండర్ టైంలో ఉన్నందుకు మీకు ఇది బ్రేక్ అవ్వడం, ఇది నెగిటివ్ కాదు. ఎందుకు అని అంటే అది ఆ బిలీఫ్ అన్నది, ఆ నెగిటివ్ ఆ బిలీఫ్ అనేది ఏదైతే బ్రేక్ అవుతుందో దానివల్ల మీకు రియలైజేషన్ ఏమని వస్తుందనంటే ఓ ఇది జరిగింది సిచ్యువేషన్, సో అందుకనే ఇంత పెయిన్ఫుల్గా అనిపించింది ఈ సిచ్యువేషన్లో, ఈ రిలేషన్షిప్లో, ఈ కనెక్షన్లో, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో అలాంటి జరిగింది. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి నా వర్క్ ఏంటి ఈ కనెక్షన్లో, అసలు నేనేం చేయాలి, ఈ పార్ట్లో ఈ సిచ్యువేషన్ నేనేం చేయాలి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవడం అనమాట. ఓకే, సో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదో తొందరలో రాబోతుంది. కొంతమందికి లాస్ట్ 2 డేస్లో కూడా వచ్చిన ఛాన్సెస్ చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి దీనివల్ల మీకు ఏంటి అని అంటే ఒక్కసారిగా మొత్తం షేకప్ అయినప్పటికీ మీరు ఏమని రియలైజ్ అవుతున్నారంటే ఇప్పుడు కొత్తగా ఫౌండేషన్ మీద బిల్డ్ చేయొచ్చు, స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు, అయ్యిందంతా ఇది మంచిగా అయ్యింది, ఓ ఇందుగా ఈ రీజన్కే అయ్యింది అని చెప్పేసి రియలైజేషన్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. అండ్ చాలా చాలా స్ట్రాంగ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ కూడా మీరు వెళ్తున్నట్లు కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో మీరైతే ఇక్కడ డెఫినెట్లీ ఈ టవర్ సిచ్యువేషన్ జరిగినప్పుడు బాధపడ్డమో, లేకపోతే ఎందుకు నాకే జరుగుతుంది ఇదంతా అని అనుకోకుండా సైలెంట్గా ఉండి, ఎందుకంటే సరెండర్లో ఉన్నారు, రైట్? సరెండర్లో ఉన్నందుకే ఆ సిచ్యువేషన్ లైక్ అలా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఇలా ఆలోచించడం కష్టము. సో ఇదే జరిగిందని మీరు కొంచెం పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే,
అండ్ అందుకని ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ వాన్స్తో మీరు ఎప్పుడైతే మీకు ఇది టవర్ మూమెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందనంటే కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పాను డిస్బిలీఫ్స్, మీ బిలీవ్స్ మీద ఈ టవర్ రావడము, అది బ్రేక్ అవ్వడము జరిగేది. ఓకే, కొంతమందికి 7 of Swords ఉంది కాబట్టి ఈ టవర్ మూమెంట్ జరిగినప్పుడు మీతో డిసానెస్ట్గా ఉండేవాళ్ళు, మీతో అబద్ధాలు చెప్పేవాళ్ళు, మీ నుంచి రన్నింగ్ అవే ఎనర్జీ, లైక్ రీజన్స్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా అడిగినప్పుడు పోస్ట్ చేస్తూ ఉండడము, ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. ఈ విధంగా అనమాట. అది వర్క్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. సో ఇలాంటిది ఏదైతే ఉందో దీని మీద కూడా టవర్ పడి ఇది కంప్లీట్లీ ఇది ఏదైతే ఉందో మోసం అనేది టూ మచ్ వర్డ్ అవుతుందనో, అలాంటిది ఏదైతే ఉంది అని అంటే అది బయటికి వచ్చేసి మీరు దాని నుంచి వెళ్ళిపోతారు బయటికి అన్నది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే డైరెక్ట్లీ కన్ఫ్రంట్ చేయడము, ఇది జరిగింది సిచ్యువేషన్, ఈ పర్సన్ లేకపోతే ఈ వర్క్లో నాకు ఇది జరిగిందని మీరు అర్థం చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో, ఎవరైతే మీకు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మీరు దూరంగా వెళ్తున్నారు, నిజం అనేది తెలుసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి మీరు అన్నెసరీ డౌట్స్ నుంచి, కన్ఫ్యూషన్స్ నుంచి, ఏదైనా ఇల్యూషన్స్లో ఉన్నారు ఇప్పుడు వరకు అని అంటే దాని నుంచి కూడా బయటకు వస్తున్నారు ఈ టవర్ మూమెంట్ వల్ల అన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 10 of Swords ఏదైతే మీకు అఫ్కోర్స్ అన్హ్యాపీనెస్ క్రియేట్ చేయడము, ఓవర్ థింకింగ్ క్రియేట్ చేయడము, నా వల్ల కాదేమో, నేను పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వలేనేమో అని చెప్పేసి ఇలాంటిదంతా ఉంటుంది రైట్. ఈ అన్నెసరీ థింకింగ్, ఈ అన్నెసరీ బాధ, ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చేసి న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో అన్నట్లు చూపిస్తుంది. చాలా క్లారిటీ సైడ్, ఒక కొత్త న్యూ ఆపర్చునిటీస్ సైడ్ వెళ్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, ఒకవేళ కొంతమందికి ఇది వర్క్ కనుక అయ్యింటేనో ఏమవుతుంది అని అంటే మీరు వర్క్లో మీకు ప్రెషర్ ఎక్కువగా ఉంది, మీరు హ్యాపీగా లేరు అని చెప్పేసి తెలుసుకోవడము, అది కూడా ఒక టైప్ ఆఫ్ క్లారిటీనే రైట్. లేకపోతే వర్క్లో మీరు ఎంత ట్రై చేసినా ఎవరో మిమ్మల్ని మీ కలీగ్స్ లేకపోతే మీరు పైకి రాకూడదని చెప్పి అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం అనమాట. సో ఇదా జరుగుతుందని తెలుసుకొని దాని నుంచి మీరు క్లారిటీ వచ్చేసి అక్కడి నుంచి మూవ్ అవ్వాలి ఏదైనప్పటికీ అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటున్నారు ఈ టవర్ మూమెంట్ వల్ల అన్నది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో టవర్ మూమెంట్ గురించి ఒకటి చెప్పాలి. ఇది మీకు ఎక్స్పెక్ట్ చేయని టైంలో జరగడం. ప్రతి ఒక్కరికి టవర్ మూమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి జస్ట్ ఒక వర్డ్తో కూడా టవర్ మూమెంట్ జరుగుతుంది. ఓకే, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అవతల పర్సన్ ఏదైనా రూడ్గా ఒక వర్డ్ యూజ్ చేశారు, జోక్గా లేకపోతే సర్కాస్టింగ్, అంటే అక్కడనే మనకి టవర్ మూమెంట్ జరగడం. అంటే ఏమన్నా అర్థమవుతుందంటే ఈ పర్సన్ నన్ను ఇలానా అర్థం చేసుకుంటుంది ఇంతవరకు అని చెప్పి మనకు అనిపించడము, లేకపోతే వీళ్ళ మన గురించి ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ మైండ్లో అని చెప్పి అనుకోవడం, అంటే ఆ విధంగా కూడా ఉంటుంది అని చెప్పేసి అనమాట నేను ఇక్కడ చెప్పేది. టవర్ మూమెంట్ చిన్న దాని నుంచి పెద్దది వరకు ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టవర్ వచ్చేసి చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, మంచి క్లారిటీ అండ్ ఫౌండేషన్ మీద బిల్డ్ చేసుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ అనేది వస్తుంది అని చెప్పడం కోసం వస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, మీరు పెయిన్ఫుల్ సైకిల్స్ నుంచి ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ సైడ్, ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ సైడ్, హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు అన్నది చూపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఈ రీసెంట్ రీడింగ్లో మనకు గుర్తుకు లేదు, ఏదో రీడింగ్లో మీరు ఓవర్ ఎమోషనల్ అయ్యారనేదో వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో బ్యాలెన్స్ తీసుకుని వస్తున్నారని రైట్. సో ఇదే ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ వల్ల మీరేంటంటే మీ లైఫ్ కంట్రోల్ని మీరు తీసుకుంటున్నారు. ఓవర్లీ ఎమోషన్స్ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి డిటాచ్ అవ్వడము, ఏదైనా సిచ్యువేషన్ నుంచి బాగా కొంచెం ప్రాక్టికల్గా ఉండి అక్కడ ఏంటి అని చెప్పి మొత్తం సిచ్యువేషన్ని చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ప్రాక్టికల్ పర్సన్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇది ట్రాన్స్ఫర్మేటివ్ టైం రైట్. ఓకే, లాస్ట్ 1 more మెసేజ్ చూసేసి రీడింగ్ ఫినిష్ చేసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ give me one more message for my collective. Give me one more message for my collective. What my collective need to know right now. కొంతమందికి ఇక్కడ ఇంకోటి కూడా ఏమొస్తుందంటే మెసేజ్, మీరు ఏదైనా ఎవరికైనా పర్సన్తో మీరు ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో చెప్పాలి అంటే ఎవరైనా అయ్యుండొచ్చు రిలేషన్లో. ఓకే, వాళ్ళకి చెప్పేసి మీ దారిలో మీరు అంటే మీ హ్యాపీనెస్ మీరు చూసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ ఏదో ఒక క్లారిటీ వాళ్ళకి ఇచ్చేసి ఒక ట్రూత్ చెప్పేసి చాలా కోల్డ్ ఎనర్జీతో, ఏదో ఎమోషన్స్ ఫిల్డ్ కాకుండా ఇది జరిగింది ఇంతవరకు ఇది అయ్యింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి
అక్కడ నుంచి మూవ్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా అది అన్నానో లేదో ఇక్కడ చూడండి 8 ఆఫ్ కప్స్ దగ్గర నేను షఫల్ ఆపేసాను. వాకింగ్ అవే ఎనర్జీ. ఓకే, ట్రూత్తో బయటికి వచ్చేయడం అన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, సో లాస్ట్ వన్ మోర్ మెసేజ్. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది give me one more message for my collective. Please give one more message for my collective. What my collective need to know right now. Queen of Cups. Oh, King of Cups. ఏమి ఈరోజు కార్డ్స్. ద ఎంప్రెస్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. వావ్, 2 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. మీ సోల్ ట్రూప్ని, మీ సోల్ కమ్యూనిటీని కలిసే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది మీకు తొందరలో. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు, ఎమోషనల్ లెవెల్లో అర్థం చేసుకునే వాళ్ళు మీట్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీతో. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే అలాంటి కనెక్షన్స్ కొంచెం ఫ్యూచర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, ద ఎంప్రెస్, మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడము, మీ గురించి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడము, అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్, కంపాషనేట్తో మీకు సంబంధించి ఉండాలి అన్నది కూడా ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్తో ఎవరైనా పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ కొంతమందికి డిస్టెన్స్ నుంచి వచ్చే ఛాన్సెస్, కాబట్టి వీళ్ళు మీకు ఇంటర్నెట్లోనో లేకపోతే కాల్స్ ద్వారానో ఈ విధంగా కూడా పరిచయం అయ్యే ఛాన్సెస్ అన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, అండ్ అదొకటి. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతున్నారు, ఎమోషన్స్ని ఎండ్ చేసేసి కొంచెం సీరియస్ అవుతున్నారు, రైట్? సో అదే మెసేజ్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, సో యా, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.